హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, సగ్గు బియ్యంతో స్నాక్స్ ఎంత ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా, లోపలైతే జ్యూసీగా మెత్తగా చూడండి ఎంత బాగుందో. ఇవి ఎలా చేయాలైతే చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట, పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టేదానికి. రండి చేద్దాం సగ్గు బియ్యం స్నాక్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. చూసారా, సగ్గు బియ్యంతో అయితే నేను మంచి స్నాక్స్ అయితే చేయబోతున్నాను. ఎండాకాలం వచ్చేసింది, పిల్లకాయలకి అందరికీ సెలవులు వచ్చేసాయి కదా. ఏదో ఒక స్నాక్స్ పిల్లకాయలకి చేయాలి కదా. అందుకనే ఎండాకాలం ఎంతో మంచిదైన ఈ సగ్గు బియ్యంతో అయితే స్నాక్స్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఇదైతే ఒక 2 గంటలు నానబెట్టాను అనమాట. చిన్న సగ్గు బియ్యం అయినా పర్వాలే, పెద్దదైనా పర్వాలే, ఈ విధంగా నానేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఇంకొక గిన్నె తీసుకొని ఇప్పుడు అన్నీ సగ్గుబియ్యం అంతా ఇందులో వేసేసుకుందాం. చూడండి, బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే ఉడికించుకున్న ఉల్లగడ్డలు ఇందులో వేస్తున్నాను అనమాట. 2 వేసుకున్నాను అనమాట. నేనైతే ఒక కప్పు నిండా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న ఇంత గ్లాస్ నిండా తీసుకున్నాను. మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇందులో వేసాను కదా. ఇప్పుడు ఇంకా ఏమేమి వేయాలైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఉల్లగడ్డలు అయితే వేసి పెట్టాను కదా. ఇప్పుడైతే ఇందులో ఎర్రగడ్డలు వేస్తున్నాను. సన్నలుగా ఇలా తరుక్కోవాలి. ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి చూడండి. కొత్తిమీర సన్నలుగా తరిగిన అల్లం అన్నమాట. చూడండి ఎంత బాగా తరిగాను. ఒక రెమ్మ కరివేపాకు, కార్న్ఫ్లవర్ అనమాట. మీకు కార్న్ఫ్లవర్ కానీ లేకపోతే గోధుమ పిండి అయినా మైదా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ అయితే వేసాను. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసాం కదా. కొద్దిగా అయితే కారం వేసుకుంటున్నారు. మీకు ఇష్టమైతే వేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు తినకపోతే అయితే వేసుకోవద్దండి. కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను చూడండి చిటికెడు వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. అయితే సరిపడా సాల్ట్ వేసుకుందాం. అన్నీ అయితే వేసి ఇలా బాగా మిక్సీ చేసేసుకుందాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. అయితే పిల్లలకి చాలా బాగుంటుంది స్నాక్స్గా తినడానికి. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఏదో ఒకటి స్నాక్స్ చేయాలి కదా పిల్లలకి. చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఫ్రెండ్స్. ఇందులో అయితే కొద్దిగా నిమ్మ చెక్క మర్చిపోయాను. నిమ్మకాయ కొద్దిగా, చాలా కొద్దిగా అనమాట. చూడండి, చిన్న ముక్క అనమాట. ఇప్పుడైతే అంతా వేసి కలిపేసుకుందాం. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే నేనైతే ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడైతే అంతా ఇలా మిక్సీ చేసేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట. వడలాగా చేసుకోవచ్చు, బుల్లెట్ లాగైనా చేసుకోవచ్చు. అదైతే ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్నాం కదా. మీకు కనుక చేతికి అంటుకుంటే కాస్త ఆయిల్ అయితే రాసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయినా చేసుకొని అన్నీ మనం ఇలాంటి ప్లేట్లలో పెట్టేసుకుందాం. కావాలంటే మీరు ఈ విధంగా రౌండ్గా అయినా చేసుకోవచ్చు, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే అన్నీ చూడండి ఇలా చేస్తున్నాను అనమాట. అన్నీ ఇలా చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కొన్ని అయితే ఇలా వడల్లాగా కూడా చేశాను అనమాట. కొన్ని అయితే ఇలా పొడుగా బుల్లెట్స్ లాగా చేశాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా పెట్టాను, వేడెక్కింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాం. కొద్దిగా 2-3గా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. నెమ్మదిగా
వేసుకొని ఫ్రెండ్స్ చూడండి, అంటుకోకుండా కొన్ని అంటుకుంటాయి, ఏం కాదు, కాలిన తర్వాత అన్నీ విడిపోతాయి అన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి, కొద్ది కలర్ మారింది కదా, ఇంకా కొద్దిగా కలర్ మారిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కలర్ అయితే వచ్చేసింది. అయితే మనం తీసేసుకోవచ్చు. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లకాయలకి ఇలా సెలవులు అయితే చేసి పెట్టుకుంటే ఇంట్లోనే మనం ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ప్లేట్ ఫ్రై తీసుకుందాం. ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవి కూడా కలర్ చేంజ్ అయింది. ఇవి కూడా తీసేసుకుందాం. ఇవి కూడా చూడండి, నేనైతే కొన్ని అయితే రౌండ్గా చేశాను ఇలాగా. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. చూడండి లోపల ఎంత మెత్తగా ఎంత బాగుందో. ఇలా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలాగే పిల్లలకి చేసి పెట్టండి. మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఇష్టం కదా పిల్లకాయలకి. మనం అంగట్లో కొనే పని లేకుండా. చూడండి, మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చూడండి, కొన్ని అయితే ఇలా చేశాను అనమాట పొడవుగా, కొన్ని అయితే ఇలా చేశాను అనమాట. మన ఇష్టం అనమాట, ఏ షేప్లోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇలా ఎండాకాలం ఏదో ఒకటి చల్లవి తింటే మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకొక వంటలు ఇలాగ చేయటానికి నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.